హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే టొరంటోకి దగ్గరలో ఉండే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే దగ్గరలో మాకు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, టిఫనీ వాటర్ ఫాల్స్ అని చెప్పి హ్యామిల్టన్ ప్లేస్లో. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి దారిలో బర్లింగ్టన్ అని చెప్పి ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటి అంటే యూరోపియన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఉంటుందన్నమాట. సో మేమైతే దారిలోనే కదా ఆ ప్లేస్ కూడా చూసి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. సో అందుకని మేమైతే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. అయ్యయ్యో, ఏదో క్రాష్ అయ్యింది అక్కడ. కార్ ఫ్రంట్ పార్ట్ అంతా పోయింది. ఇక్కడ హైవేస్ మీద ఎప్పుడు ఏదో ఒక క్రాష్ అట్లానే జరుగుతూ ఉంటుంది. ఆల్సో ఇక్కడ మనము ఇండియాలో అయితే మన ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్స్ మీద ఇట్లా బైక్స్ ఎలో చేయరు కదా, బట్ ఇక్కడ మాత్రం బైక్స్ కూడా ఇట్లా హైవేస్ మీద ఎలో ఉంటుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది లేదా, అక్కడ ఒక అతను బైక్ పైన వెళ్తాను. మాకు కూడా ఇండియాలో లాగానే సమ్మర్ అని పేరు, కానీ ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అనమాట. నిన్న కూడా మాకు రెయిన్ చూపించింది. అందుకని మేమైతే నిన్న సాటర్డే అయినా కానీ ఎక్కడికి ప్లాన్ పెట్టుకోలేదు. బట్ ఇవాళ అయితే సన్నీగానే ఉందన్నమాట. అందుకని సరే ఇంకా హ్యామిల్టన్ అయితే వెళ్దాము అని చెప్పి ఇంకా దానికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడ కూడా పర్వాలేదు, వెదర్ అయితే బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి చోట ఇంకా వెదర్ చెక్ చేసుకునే వెళ్ళాలన్నమాట. అదొక టాస్క్ ప్రతిసారి, ప్రతి వీకెండ్కి. సో పర్వాలేదు, ఇవాళ అయితే హ్యామిల్టన్ అండ్ బర్లింగ్టన్ రెండు ప్లేసెస్లో వెదర్ అయితే బాగానే ఉంది. ఇంకా టిఫనీ వాటర్ ఫాల్స్ అనమాట అవి. అంటే నేను గూగుల్ చేసి చూసాను, చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. అందుకని వెళ్ళాలి అని అనిపించింది. అందుకని అయితే మేము వెళ్తున్నాము. స్పోర్ట్స్ కార్ ల్యాంబోర్గిని, కలర్ అయితే భలే ఉంది అసలు. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ దాన్ని బట్టి ఏంటి అంటే కార్లో 2 మెంబర్స్ ఉంటే వాళ్ళు ఆ లేన్లో వెళ్ళొచ్చు. ఆల్సో ట్రాన్సిట్ బస్సెస్ ఉంటాయన్నమాట, అవి కూడా ఆ లేన్లో వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు, చాలా కార్స్ ఆ లేన్లో వెళ్తున్నాయి. సో మనమైతే ఆల్మోస్ట్ బర్లింగ్టన్ అయితే వచ్చేసాము. జస్ట్ ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా ఇంకా బర్లింగ్టన్ అనమాట. మేమైతే రీచ్ అయిపోయాము బర్లింగ్టన్. బట్ ఈ సిటీ అంతా అయితే అట్లా యూరోపియన్ వైబ్స్ అయితే ఏముండవు. ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది డౌన్ టౌన్లో, ఆ ఒక్క ప్లేస్ మాత్రమే అట్లా ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ ఫ్రీ పబ్లిక్ పార్కింగ్ ఉందన్నమాట. అక్కడ మేము కార్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 4 minutes వాక్ అయితే ఉంది. సో అక్కడికైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇట్లా చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తే భలే ఉంటుంది అసలు. చూడండి, క్యూట్ కపుల్. మేము వెళ్ళాల్సిన ప్లేస్ నుంచి అయితే కొంచెం డైవర్షన్ అయితే వచ్చిందనమాట మాకు. ఇక్కడ లేక్ షోర్ లాగా ఒక స్పాట్ అయితే ఉంది. సో ఎట్లాగో ఇటు వచ్చాము కదా, ఈ స్పాట్ అయితే చూసి వెళ్దాము అని చెప్పి ఇంక ఇటు వచ్చామన్నమాట. ఇది చూసుకున్నాక అటువైపు విలేజ్ స్క్వేర్ అని చెప్పి ఇంకో స్పాట్ ఉంటుంది. ఇదంతా డౌన్ టౌన్ అనమాట. అక్కడ ఉంటుంది అనమాట యూరోపియన్ లాగా. ఇదంతా ఇట్లాగా సైడ్ వాక్ అనమాట. ఒక పక్క లేక్, ఇంకొక పక్క సైడ్ వాక్. అక్కడ అదొకటి పియర్ అనమాట, అది పేరు గుర్తులేదు నాకు. ఏదో పియర్, అది ఇంకా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అనమాట. ఈ బర్లింగ్టన్లో పాపప్స్ లాగా పెట్టారనమాట. ఏంటిదో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. వేవ్ కమ్యూనిటీ అవన్నీ. ఓకే, ఇది వచ్చేసి బ్రాండ్ స్ట్రీట్ పియర్ అనమాట. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుందో, అంటే ఎగ్జాక్ట్ సీ బ్లూ కలర్ అంటారు కదా, అట్లాగా అనిపిస్తుంది నాకైతే. బాగుంది చాలా. అదంతా కూడా సైడ్ వాక్ అనమాట. అక్కడ అందరూ సైక్లింగ్ చేస్తున్నారు కదా, అదంతా సైడ్ వాక్. ఇంకా సో ఇప్పుడైతే మనం ఈ యాక్చువల్ పియర్ ఉంది కదా, ఇప్పుడు దానిపైకి అయితే వెళ్దాం అనమాట. జస్ట్ ఇది ఒక టూరిజం, లైక్ ఒక జస్ట్ టూరిస్ట్ స్పాట్ లాగా అనమాట. మంచి వ్యూ చూడండి. ఇదే అనమాట పియర్. మంచి బ్రీజ్ వస్తా, బాగా చల్లగాలి భలే ఉంది. ఎండలో చల్లగాలి.
ఫాల్స్కి వెళ్ళాలి. మేమైతే ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అక్కడికైతే వెళ్దాము. ఆల్మోస్ట్ టైం అయితే 12 అవుతుందన్నమాట. ఇక్కడ సమ్మర్స్లో 9 వరకు కొంచెం బ్రైట్గానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. బట్ ఇంకా అవి ఫాల్స్ కాబట్టి కొంచెం చలిగా కూడా ఉంటుంది కదా, గాలి వస్తూ ఉంటే. అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళడమే బెటర్. సో మేమైతే ఇంకా త్వరగా అక్కడికైతే స్టార్ట్ అయిపోతాము. నేనైతే కొంచెం వాటర్ అవుతున్నాయి, వాటర్ తాగుదామని ఒక రెస్టారెంట్లోకి అయితే వచ్చాను. ఇది కొంచెం పబ్ అండ్ రెస్టారెంట్ టైప్ అనమాట. వైబ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి హామిల్టన్ మాకు 25 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయితే చూపిస్తుంది. అరౌండ్ 12:30, 12:40 ఆ టైంకి అయితే వెళ్ళిపోతాము మేము. సో మేము లంచ్ అక్కడే ట్రై చేస్తాము, ఎందుకంటే అక్కడ కొన్ని మంచి స్పాట్స్ ఉన్నాయంట లంచ్ కోసం అని చెప్పి. అంటే కొన్ని అంటే గూగుల్ చేస్తే కొన్ని స్పాట్స్ అయితే చూపించింది అది. సో నేనైతే అక్కడనే లంచ్ ఇవన్నీ చేద్దాము అని అనుకుంటున్నాము. సో అక్కడే చూద్దాము. చూడండి లావెండర్ ఫీల్డ్. సో మేమైతే వచ్చేసాం అనమాట టిఫినీ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ మనం పార్క్ చేసుకొని కొంచెం హైకింగ్ లాగా ఉంటుంది, అట్లాగా నడుచుకుంటూ వెళ్ళాలి అటు పక్క.